హాయ్ అండి. అనుకోని అతిథి 24వ భాగం వినండి. సరిత నన్ను ప్రేమించట్లేదని నీకెవరు చెప్పారు? నన్ను ప్రేమిస్తోంది. అందుకే నా కోసం భయపడుతోంది. చూస్తూ ఉండు. తన మనసులో ఉన్న మాటని చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు నీ నోటితో నువ్వే అంటావు. నువ్వు చెప్పింది నిజమేరా అని అన్నాడు సత్యం. నువ్వెన్నైనా చెప్పరా, నాకైతే నమ్మకం లేదు అన్నాడు రాజు. హాస్టల్లోకి వెళ్తూ అటు ఇటు చూసి, ఇక్కడ వార్డెన్ లేడు, వాళ్ళింటికి ఫోన్ చేస్తాను చూడు, తన నోటితోనే చెప్పిస్తాను నేనంటే తనకి ఎంత ప్రేమ అనేది అంటూ ఫోన్ తీసి డయల్ చేశాడు. అటు నుండి హలో అన్నారు. సరితా లేదా అన్నాడు. ఎవరు నువ్వు అన్నాడు అటు నుండి. రే, వార్డెన్ వస్తున్నాడురా, ఫోన్ పెట్టి అన్నాడు రాజు. ఫోన్ పెట్టేసి ఇద్దరూ మాట్లాడకుండా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి బయట గొడవ గొడవగా ఉంటే ఇద్దరూ బయటకు వచ్చారు. మిగిలిన అబ్బాయిలు కూడా పోగవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఫోన్ నుండి మా ఇంటికి ఫోన్ చేశారు. ఎవరో మర్యాదగా ఒప్పుకుంటే మంచిది అన్నాడు ఒక వ్యక్తి అందరినీ చూస్తూ. సార్, ఇక్కడ చాలామంది ఉన్నారు, ఎవరు చేశారో ఎలా గుర్తుపట్టగలం? ఏమైంది సార్ అన్నాడు భయంగానే వార్డెన్. ఇక్కడ ఉండాల్సిన నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎవరు ఫోన్లో మాట్లాడుతున్నారో, ఎవరు ఫోన్ వాడుతున్నారో నువ్వు చూడవా? వీళ్ళంతా అడ్డగాడిదిల్లాగా అమ్మాయిలిళ్ళకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నువ్వు సినిమా చూస్తూ కూర్చున్నావా అన్నాడు దురుసుగా వార్డెన్ దగ్గరికి వచ్చి. నేను ఇప్పుడే బాత్రూమ్ కని వెళ్ళాను, ఇంకోసారి ఇలా చెయ్యనులేండి. బాత్రూమ్కి వెళ్తుంటే ఫోన్ కూడా పట్టుకునే వెళ్ళిపోతాను అన్నాడు. వెటకారమా అంటూ చెంప చెళ్ళుమనిపించాడు. చెంప చేత్తో పట్టుకుని స్టూడెంట్స్ అందరి వంక చూస్తున్నాడు వార్డెన్. చేసినవాడెవడో మీలోనే ఉన్నాడని నాకు తెలుసు, మర్యాదగా చెప్తున్నాను. ఇంకొకసారి ఇలా ఇంటికి ఫోన్ చేస్తే ఇక్కడున్న వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. తోలు ఒలిచేసి బయట వేలాడదీస్తాను అన్నాడు. ఇంతకీ ఎవరు సార్ మీరు? ఎవరింటికి చేశారు మా వాళ్ళు అన్నాడు ఓ కుర్రాడు ధైర్యంగా ముందుకు వెళ్ళి. అది చేసిన వాడికి తెలుసు, నా మాటలు వాడికి అర్థమవుతాయి. నా కొడకల్లారా, ఒక్కొక్కరికి పీకలు తెగిపోతాయి. ఇంకొకసారి మేము ఇలా వచ్చేలా ప్రవర్తించారనుకోండి, ఇక్కడున్న అందరినీ వేసేసి వెళ్తాను అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. అతన్ని అనుసరించారు మిగిలిన వాళ్ళు. అక్కడున్న ఎవ్వరికి ఎవరు చేశారో తెలియదు, వీళ్ళిద్దరికీ తప్పించి. ఎవడు చేసి ఉంటాడ్రా అంటూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వార్డెన్ అక్కడే చెంప పట్టుకుని కూర్చుని ఉండిపోయాడు. నేను ముందే చెప్పాను, విన్నావా? చూడు, నువ్వని తెలుసుంటే ఇక్కడే చంపేసి వెళ్ళిపోయేవారు. నడు వెళ్దాం. మన మాటలు కానీ వార్డెన్ విన్నాడంటే వాడే చంపేస్తాడు నిన్ను. చూసావురా, జస్ట్ ఫోన్ చేసి ముందా అని అడిగినందుకే ఇంత సీన్ చేస్తే, వాళ్ళ ఇంటి పిల్లని నువ్వు ప్రేమిస్తున్నావని తెలిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించు. ఎందుకురా మనకి ఇవన్నీ అన్నాడు రాజు. తను నా ప్రేమని ఇంకా యాక్సెప్ట్ చేసినట్టు చెప్పలేదు కనుక ఆగాను. లేదంటేనా ధైర్యంగా నేనే అని ఒప్పుకుని వాళ్ళు కొడితే తన్నులు తినేవాణ్ణి. తన కోసం ఏం చేసినా దాంట్లో ఆనందం ఉంటుందిరా. తనని నేను ప్రేమిస్తున్నానురా, తను లేకుండా బ్రతకలేను. 6 నూరైనా తను కావాల్సిందే అన్నాడు. నువ్వు తనని ప్రేమిస్తున్నాను అని ఇక్కడెవరికీ చెప్పినా చాలు, వాళ్లే వచ్చి నిన్ను బ్రతకనివ్వరు. నువ్వు బ్రతకక్కర్లేదు. నోరు మూసుకుని ముందు చదువు మీద దృష్టి పెట్టు. ఇప్పుడు ఈ విషయం తెలిసింది కదా, రేపటి నుండి ఆ అమ్మాయి చుట్టూ ఎవరో ఒకరు ఉంటారు చూడు. కనీసం మాట్లాడడానికి కూడా ప్రయత్నించకు అన్నాడు రాజు. నిజంగానే ఆ తర్వాత రోజు కాలేజీలో కూడా ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. క్లాస్ రూమ్లో తప్పించి బయటెక్కడున్నా అతని చూపులకి ఆమె అందుబాటులో ఉండేలాగా ఉంటున్నాడు. క్లాస్ రూమ్లో మాట్లాడడానికి కుదరదు, బయట మాట్లాడడానికి అంటే అతను చూస్తున్నాడు. దాంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు సత్యానికి. క్లాస్ అయిపోయి బయటకు వస్తుంటే అందరినీ వెళ్ళనిచ్చి తను ఆగింది. చూసావు కదా, నిన్న మా ఇంటికి ఫోన్ చేసింది నువ్వేనా? నువ్వని తెలిస్తే చంపేస్తారు తెలుసా. నేను చెప్పింది విను, నన్ను మర్చిపో. రేపటి నుండి ఇలా మాట్లాడడానికి కూడా కుదరదు. చూసావుగా, కాలేజ్ లోపలికి కూడా వచ్చాడు అంది. నిన్ను మర్చిపోవడమా? అది జరగని మాట. అది జరగాలి అంటే మీ వాళ్ళని వచ్చి నా ప్రాణాలు తీసేయమను, అప్పుడు జరుగుతుంది. నా ప్రాణాలతో ఉన్నంతసేపు నిన్నే ప్రేమిస్తాను. నా ప్రాణాలు పోయే ముందు కూడా నిన్ను తలుస్తూనే పోతాను
అన్నాడు సత్యం. వెనక్కి తిరిగి చూసి పరుగున వెళ్ళిపోయింది. అది మొదలు. వీళ్ళిద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. కొందరు స్టూడెంట్స్ వీళ్ళిద్దరికీ హెల్ప్ చేయడం మొదలుపెట్టారు. అందరూ బయటికి వెళ్ళిపోయి సరిత రాకపోతే అనుమానం వస్తుందని వీళ్ళిద్దరూ వెనక బెంచిలో కూర్చొని మాట్లాడుకోవడానికి వీలుగా కొందరు స్టూడెంట్స్ వీళ్ళకి హెల్ప్ చేయడానికి రూమ్లోనే ఉండిపోతున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. అక్కడున్న రౌడీకి సరిత వాళ్ళ అన్నయ్య ఒకరోజు ఇంటి దగ్గరే చెప్పి పంపించాడు. రోజు క్లాస్ రూమ్లో ఎక్కువసేపు ఉంటుందంటే ఏం చేస్తోందో కూడా పరిశీలించు అని ఫోన్ చేశాడు ఆ రోజు. చూసావా చెల్లెమ్మ ఏం చేస్తుందో అన్నాడు. సార్ వెళ్ళిపోయాడన్నా, కానీ కొందరు స్టూడెంట్స్ ఇంకా లోపలే ఉన్నారు. అందరూ అక్కడే ఉన్నారు, చెల్లెమ్మ కూడా లోపలే ఉంది అన్నాడు అతను. ఒకసారి లోపలికి వెళ్ళి చూడు అన్నాడు సరిత వాళ్ళ అన్నయ్య. ఫోన్ పట్టుకుని వస్తున్నాడు. రౌడీ వస్తున్నాడు అన్నారు వాళ్ళలో ఒకడు. అంతే, సరిత బ్యాక్ బెంచ్ నుండి ముందుకొచ్చి ఒక అమ్మాయి పక్కన కూర్చుని ఏదో చెప్పుకుంటూ చదువుతున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. గుమ్మం వరకు వచ్చి వాళ్ళని చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి, లేదన్నా చదువుకుంటోంది అన్నాడు. అవునా, సరిగ్గా చూస్తూ ఉండు అన్నాడు. నీకెందుకన్నా, నేనున్నాను కదా, ఎవడైనా వెధవేషాలు వేస్తే డిక్కీలో పడుకోబెట్టి తీసుకొచ్చేస్తాను, నీ చేతులతో నువ్వే వేసొద్దు గాని అన్నాడు భరోసాగా. అతను వెళ్ళాక వాళ్ళిద్దరూ మళ్ళీ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నీకెందుకు నేనంటే అంత ఇష్టం అంది సరిత. ఈ కాలేజీలో నిన్ను చూసిన క్షణం నుండి నిన్ను ప్రేమిస్తున్నాను. అప్పటి నుండి నీ మీద ప్రేమ పెరుగుతోందే కానీ మీ వాళ్ళందరినీ చూసినా తగ్గలేదు. నాకు భయమే లేదు అన్నాడు. మొదట్లో నిన్ను చూస్తే జాలేసేది, నా వెనకపడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు అని. కానీ ఇప్పుడు భయం వేస్తోంది, మా వాళ్ళు నిన్ను ఏం చేస్తారో అని అంది. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఈ నెల పోతే ఎగ్జామ్స్ అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ మనం కలవాలంటే కష్టమే కదా అన్నాడు. చదువైతే ఊరికి వెళ్ళిపోతావా? ఇక్కడే జాబ్ వెతుక్కో, మనం కలవడం తేలికవుతుంది. ఇప్పుడంటే క్లాస్ రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటున్నాము. అప్పుడు నువ్వు ఎక్కడ జాబ్ చేస్తావో అక్కడికి వచ్చి ఆఫీస్లోనే కలవాలా నిన్ను అంది సరిత. అలా ఏం వద్దు, అప్పుడు పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? చూస్తూ చూస్తూ నీ పసుపు కుంకుమ చెరిపేయలేరు కదా అన్నాడు. నువ్వు అలా అనుకుంటున్నావు. మా అన్నయ్య వాళ్ళు చాలా దుర్మార్గులు, ఎంత సాహసమైనా చేస్తారు, అవసరమైతే నిన్ను కూడా చంపేస్తారు అంది. అలా అయితే పర్లేదు, బ్రతికుంటే ఇద్దరం బ్రతుకుదాం, చస్తే ఇద్దరు కలిసే చేద్దాం అన్నాడు. అలా రోజులు గడిచి ఇద్దరు ఎగ్జామ్స్ అయ్యాక అతి కష్టం మీద వీడ్కోలు చెప్పుకున్నారు. వారానికి ఒకసారి ఖచ్చితంగా కలవాలనుకున్నారు. దానికోసం వాళ్ళు ఎంచుకున్న ప్లేసు ఈ సిటీకి దూరంగా వాళ్ళ పల్లెటూరుకు దగ్గరలో ఉన్న మామిడి తోట. ఇంటికి వచ్చేసరికి సత్యాన్ని చూస్తూ, చదువైపోయింది కదా, ఎప్పుడు పెట్టించమంటావు ముహూర్తం అంది సీతమ్మ. నువ్వెప్పుడు పెట్టించినా నేను సిద్ధమే అన్నాడు సత్యం. పొంగిపోయింది సీతమ్మ. ఇంకా వెంటనే శశి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఏది శశి? నా కొడుకుని ఎన్ని మాటలంది. వాడు ముహూర్తం ఎప్పుడు పెట్టినా పర్లేదన్నాడు అంది సంబరంగా. ఏంటత్తయ్యా, మళ్ళీ చెప్పు అంది శశి కళ్ళు పెద్దగా చేసుకొని చూస్తూ. వాడు పెళ్ళికి సిద్ధంగా ఉన్నాడు అంది సీతమ్మ. అత్తయ్య, నువ్వు చెప్పింది నిజమేనా అంది సంతోషంగా సీతమ్మ చేతులు పట్టుకుని ఒప్పులు గొప్ప తిరుగుతూ. ఉండవే, కళ్ళు తిరుగుతున్నాయి. నేను నీ అత్తగారిని, నాతో చాలా మర్యాదగా ప్రవర్తించాలి. ఇలా ఆటలాడిస్తావా నాతో అంది సీతమ్మ. నువ్వన్నది నిజమే కదా వదినా, దాన్ని ఆట పట్టించడానికి కాదు కదా అంది అన్నపూర్ణ. లేదు, నిజమే. నా కొడుకంతటి నా కొడుకే చెప్పాడు, నువ్వెప్పుడు ముహూర్తం పెట్టించినా నేను సిద్ధమే అని అంది సీతమ్మ. అయితే మరి ఇంకా ఆలస్యం ఏంటి, పెట్టించే ముహూర్తాలు అంది అన్నపూర్ణ. బ్రాహ్మణయ్యకు కబురు చేస్తాను, ముహూర్తం పెట్టించేసి ఈ పెంకి పిల్లని మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాను అంది మురిపెంగా సీతమ్మ. ఏంటి అత్తాకోడలిద్దరూ మురిసిపోతున్నారు అంటూ వచ్చింది ఎదురింటి పంకజం. నా సత్యానికి ఈ శశికి ముహూర్తాలు పెట్టిస్తున్నాను అంది సీతమ్మ. అబ్బో, మా శశమ్మ పెళ్ళికూతురు అయిపోతుంది అంది పంకజం. అప్పుడే అక్కడికి వచ్చిన పంకజం కొడుకు రాజు ఈ మాటలు విని, సత్యం ఒప్పుకుంటాడా అన్నాడు. ఎందుకు ఒప్పుకోలేదు, వాడే చెప్పాడు ముహూర్తం పెట్టించేయమని. ఏ, ఎందుకలా అడిగావు అంది సీతమ్మ. ఏం లేదు,
మొన్నటి వరకు నాతో ఏమీ అనకపోతేను అన్నాడు సాలోచనగా. వాళ్ళు అక్కడ ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే రాజు సత్యం దగ్గరికి వెళ్ళాడు. ఏరా, పెళ్లికి ముహూర్తాలు పెట్టించమన్నావట అన్నాడు. అవును, పెట్టించమన్నాను. దాంట్లో ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు అన్నాడు సత్యం. అదేంటి మరి? అయితే ఇన్నాళ్ళు నుండి సరిత వెనకాల పడిందంతా అబద్ధమేనా అన్నాడు రాజు. నెమ్మదిగా మాట్లాడరా అంటూ చేయి పట్టుకుని తన రూంలోకి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు ముహూర్తం పెట్టించమన్నది సరితికి నాకే అన్నాడు సత్యం. మరి మీ అమ్మ అక్కడ శశికి నీకు అంటోంది అన్నాడు రాజు. అలాగే అనుకొని సరితకి నాకు మా అమ్మ పెట్టించిన ముహూర్తానికే పెళ్ళవుతుంది. ఇది నువ్వు ఎవరికన్నా చెప్పావంటే నా మీద ఒట్టే చెప్తున్నాను. నా ఒక్కడి మీదే కాదు, మీ అమ్మ నాన్న మీద కూడా ఒట్టు అన్నాడు. నువ్వు అలా చేస్తే శశి జీతం ఏమైపోతుందిరా? పీటల మీద పెళ్ళి ఆగిపోతే ఆ అమ్మాయిని ఎవరైనా చేసుకుంటారా అన్నాడు రాజు. మా అమ్మకి శశిని కోడలు చేసుకోవాలని చాలా ఆశగా ఉంది. ఆవిడ కోరిక నేనెందుకు కాదనాలి? అందుకే ముహూర్తం పెట్టించేయమన్నాను. అమ్మ పెట్టిన ముహూర్తానికే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయి సరితను పెళ్లి చేసుకుంటాను. నేను లేకపోతే ఇంకేం చేస్తుంది? శశిని కోడలు చేసుకోవాలి కదా. మా సూర్య ఉన్నాడు కదా, వాడికి చదువు అబ్బలేదు, వ్యవసాయం చేస్తున్నాడు. సరిపోతుంది ఇద్దరికి. అతనికి ఇచ్చి చేసేస్తుందిలే. అప్పుడు ఇక్కడ శశి పెళ్ళవుతుంది, అక్కడ నా పెళ్ళవుతుంది అన్నాడు సత్యం. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.